మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. ఇశ్రాయేలీలలో తప్పిపోయిన వారిని తిరిగి రప్పించి తన మార్గములలో నడిపించు దేవుడు ఈరోజు కొరకు మనకు ఇచ్చిన కృపావార్త, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నిన్ను నడిపించువాడను నేనే. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసయ్యను బట్టి, ఆయన ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను కరుణించి మనలను తోడుకొని ఆకలి అయినను దప్పిక అయినను కలుగకుండా, ఎండమావులైనను ఎండ అయినను తగులకుండా నీటి బొగ్గల యొద్దకు మనలను నడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మనకు మార్గదర్శి అయిన గొప్ప దేవుడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనముల ప్రకారం బబులోనులో బందీలుగా ఉన్న ఇశ్రాయేలీలను విడిపించడానికి అన్యరాజైన కోరేషును ఏర్పాటు చేసుకున్నట్లు వారికి ఉపదేశము చేసి ప్రయోజనము కలుగచేసి వారు నడవవలసిన మార్గమున నేనే వారిని నడిపిస్తానని 200 సంవత్సరములకు ముందే ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియపరిచారు సర్వజ్ఞాని అయిన దేవుడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము ప్రకారం తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించి వారు నడవవలసిన మార్గము నేర్పునట్లు యేసయ్య తన బిడ్డలకు నడవవలసిన మార్గమును బోధించి నడిపిస్తారు. ఆయన ఆజ్ఞలకు లోబడి విధేయత చూపితే మనకు సమాధానము, సంతోషము ఆయన మార్గములలో కలుగుతాయి. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 36వ వచనము ప్రకారం మనము యేసయ్య తట్టు తిరిగి మన పాపములను ఒప్పుకొని ప్రార్థిస్తే ఆయన ఆలకించి సన్మార్గమున, మంచి మార్గమున మనలను నడిపిస్తారు. కీర్తనల గ్రంథము 143వ కీర్తన 8వ వచనము ప్రకారం యేసయ్య యందు నమ్మకము ఉంచి మన మనసు యేసయ్యపై నిలిపితే మనకు కృపావార్తను తెలియచేసి మనము నడవవలసిన మార్గమున, మనకు మేలైన మార్గమున నడిపిస్తారు గొప్ప దేవుడు. యేసయ్యను ప్రేమిస్తే ఆయన మనలను అంధకార పరిస్థితులలో నుండి, పాతాళము నుండి, సముద్ర దిగంతముల నుండి కీర్తనల గ్రంథము 139వ కీర్తన 10వ వచనము ప్రకారం దేవుడు కుడి చేతితో పట్టుకుని మనలను పైకి లేవనెత్తి సన్మార్గమున నడిపిస్తారు. మనము యేసయ్యకు మొర్రపెట్టగా, ప్రార్థించగా నేనున్నాను అని ధైర్యపరిచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము ప్రకారం క్షామకాలమును తృప్తిపరిచి ఎముకలను బలపరిచి అంధకారము మధ్యాహ్నము వలె ఉండేటట్లు దీవించి నిత్యము మనలను నడిపిస్తారు యేసుక్రీస్తు ప్రభువు. నా సహోదరి సహోదరులారా, యేసయ్య మనలను పాపమనే బబులోను నుండి నూతన యెరూషలేము అనే పరలోకమునకు చేరే మార్గమును మనకు బోధించి ఆ మార్గములో మనలను నడిపిస్తూ ఆశీర్వదిస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము ప్రకారం ఆ మార్గములలో సత్య స్వరూపియగు ఆత్మను తోడుగా ఉంచి సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఆయన మనకు తోడై ఉండి కీర్తనల గ్రంథము 48వ కీర్తన 14వ వచనము ప్రకారం మరణము వరకు సదాకాలము మనకు తోడై ఉండి మనలను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా నడిపిస్తారు కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు. మనలను నడిపించు గొప్ప దేవుడు మనం ముందుగా నడుచుచుండగా మనకు భయమేలా? ప్రయాణములో ఉన్న, మార్గములో ఉన్న ప్రతి ఆటంకమును తొలగించి మనలను సన్మార్గమును నడిపించి తుదకు పరమ కనానుకు, పరలోకమునకు చేర్చే మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. ఆ యేసయ్యను నమ్ముకుందాం, సన్మార్గమును నడిచి అనేకులకు దీవెనకరముగా ఉందాం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఫలభరితము చేయునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.